నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పహల్గామ్ అటాక్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కొన్ని అర్థం ఉన్నవి, కొన్ని అర్థం లేనివి. కొన్ని సమాధానాలు చెప్పినా కూడా, సాక్ష్యాలతో చూపించినా కూడా అడగాలి కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, ఏదో ఒక విషయం మీద కాంట్రవర్సీ తీసుకురావాలి కాబట్టి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇంతకుముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముంబై, బెంగళూరు, గౌహతి ఇట్లాంటి చోట బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు, టెర్రరిస్ట్ అటాకులు జరిగినప్పుడు, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్లో కానీ ఎప్పుడైనా జరిగినప్పుడు ఇట్లా ప్రశ్నలు ఎవరు అడగలేదు. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలలో ఎక్కడో కూడా ప్రాణాలని కాపాడతారు ప్రభుత్వాలు అనేది అయితే ప్రజలను మర్చిపోయారు, అసలు ఊహించలేదు. మీడియా కూడా కవర్ చేసుకుంటూ వచ్చింది ఈ 70 సంవత్సరాల్లో. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే ఇదంతా కూడా న్యాచురల్లే, ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న దాని కింద ఈ టెర్రరిస్ట్ అటాకులు ఇవన్నీ అని చెప్పుకుంటూనే వచ్చారు. సాక్షాత్తు రాహుల్ గాంధీయే ప్రతి చోట టెర్రరిస్ట్ అటాకులను ఆపలేం మేము, ఇది కామన్ అని కూడా 2010-11లోనే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. సో వాళ్ళకి టెర్రరిస్ట్ అటాక్ అనేది కామన్. ప్రజలు కూడా అలాగే అలవాటు పడిపోయారు. భారతదేశ ప్రజలు నార్మల్ ఇది, ఓకే, ఎక్కడో చోట టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలోని మీడియా కూడా సప్రెస్ చేసుకుంటూనే వచ్చింది ఇన్ని సంవత్సరాలు, 2013-14 దాకా. ఒక పక్క టెర్రర్ అటాక్స్, ఇంకో పక్క ఇంటర్నల్గా మావోయిస్ట్ అటాక్స్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ బార్డర్స్లో అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి. సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు 2010లో చూసాం మనం. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మావోయిస్ట్ అటాకుల్లో చనిపోయారు. ఎక్కడా కూడా బయటికి ఇంత అవుట్రేజు, ఇట్లా ప్రశ్నలు అడగటం అనేది చూడలేదు. బహుశా ఇందాక నేను చెప్పినట్టుగా భారతీయుడు అలవాటు పడిపోయాడు. మొట్టమొదటిసారి పహల్గామ్ అటాక్ మీద గొంతు విప్పుతూనే ఉన్నారు, ప్రచారాలు చేస్తూనే ఉన్నారు, అసత్య ప్రచారాలు. ఎక్కడి దాకా అంటే, ముందుగా అసలు మనం ప్రతిపక్ష నాయకుడు భారతదేశానిక ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, అలాగే కొంతమంది నాయకులు, ఎంపీస్ కూడా డెలిగేట్స్గా విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తుంటే ఆయన మాత్రం ఇక్కడ భారతదేశంలో వేరే దేశాలకు మద్దతుగా నరేందర్ సరెండర్ అంటూ కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడి కింద కాకుండా, ఇంకొక 2 వారాల్లో ఆయన వయసు 55 కూడా రాబోతోంది. 55 సంవత్సరాలు ఒక భారతీయ పార్లమెంట్లో ఎంపీ, ప్రతిపక్ష నాయకుడి కింద కాకుండా, ఎక్కడో ఆఖరికి ఈతని స్టేట్మెంట్స్, ఈయన మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా పాకిస్తాన్లో వీడియోస్లో, పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో, అట్లాగే ప్రింట్ మీడియాలో వేసుకుంటున్నారంటే ఈయన ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నాడు, ఆ స్టేట్మెంట్స్ ఎవరి కోసం ఇస్తున్నాడు అన్నది ప్రతి భారతీయుడికి ఒక అనుమానం కలుగుతూనే ఉంటుంది. నరేందర్ సరెండర్ అనగానే ఒక్కసారి పాకిస్తాన్లో రేడియో పాకిస్తాన్ వాళ్ళైతే రాహుల్ గాంధీ ఫారిన్ పాలసీని, డిఫెన్స్ స్ట్రాటజీని ఎట్లా ఎండగట్టాడో చూడండి అంటూ కూడా వెంటనే వేయటం. ఆ నరేందర్ సరెండర్ దాని గురించి వచ్చాక, అట్లాగే జియో న్యూస్లో కూడా ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ స్లామ్స్ మోడీ అని, పాకిస్తాన్ సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నష్టపోయింది, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని చెప్తున్నప్పటికీ భారతదేశానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు భారతదేశాన్ని పొగడాల్సింది, ఆర్మీని పొగడాల్సింది పోయి సరెండర్ అయిపోయింది, ఇండియా సరెండర్ అయిపోయింది అని చెప్పటం, ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. అలహాబాద్ హైకోర్టు అందుకే బుధవారం నాడు ఈ విషయానికి సంబంధం లేకపోయినా కూడా వేరే కేసు గురించి మాట్లాడుతూ కూడా రాహుల్ గాంధీకి బాగా చివాట్లు పెట్టింది అలహాబాద్ హైకోర్టు. ఫ్రీ స్పీచ్ డస్ నాట్ ఎక్స్టెండ్ మేకింగ్ రిమార్క్స్ అగెనెస్ట్ ఇండియన్ ఆర్మీ అని. ఆయన కోర్టులో ఎన్ని చివాట్లు పెట్టినా కూడా ఇదంతా కూడా ఆయనకి మామూలే కొట్టిపారేస్తాడు అనుకుందాం. ఎందుకంటే పట్టించుకునే వ్యక్తి అయితే ఇంతకుముందు కోర్టు చాలాసార్లు ఆయన్ని తిట్టినా కూడా, డిఫమేటరీ కేసులు వేసినా కూడా దానికి అంతటికీ ఆయన సారీ అనే ఒక మొక్కతో అపాలజీ చెప్పేసి మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ. పీఓకేని పాకిస్తాన్లకు ఇచ్చింది ఎవరు, సరెండర్ అయిపోయిందంటే ఆ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ అని. అలాగే అక్సాయ్ చిన్ని చైనాకి ఇచ్చింది కూడా నెహ్రూ అన్నది. 13,000 కిలోమీటర్ల ల్యాండ్ పాకిస్తాన్కి ఇచ్చింది ఎవరు అన్నది మర్చిపోతున్నట్టున్నాడు ఇందిరాగాంధీ. అది రాహుల్ గాంధీ మర్చిపోయినట్టున్నాడు.
26 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను పాకిస్తాన్కి అప్పచెప్పింది మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు సరెండర్ అయ్యారు రాహుల్ గాంధీ అన్నది ఒకసారి చెప్పాలి. రాహుల్ గాంధీ అంతా కూడా మోడీ సరెండరు, ఇండియా సరెండర్ అని చెప్తున్నారు. యుఎన్ఎస్సి సీట్ని చైనాకి ఇచ్చింది కూడా ఎవరంటే నెహ్రూ అనే చెప్తారు. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది చైనాకి ఎక్కువ భాగం ఎవరిచ్చారంటే నెహ్రూ అంటారు. చైనాకి సరెండర్ అయింది ఎవరు అంటే నెహ్రూ అని అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ రోజుకి సరెండర్ టర్మ్ ఎవరు అంటే నరేంద్ర మోడీ పేరు తీసుకొని వస్తారు. ఎవల్యూషన్ ఆఫ్ పాకిస్తానీస్ తీసుకొని వస్తే మనం 1947లో పాకిస్తాన్ వన్ అని చెప్తారు, 65లో పాకిస్తాన్ వన్ అని చెప్తారు ఇదే కాంగ్రెస్ నాయకులు సంబంధించిన వాళ్ళు, 71లో పాకిస్తాన్ వన్ అని చెప్తారు, 99లో కూడా పాకిస్తాన్ గెలిచిందని చెప్తారు, 2025 ఆపరేషన్ సింధూర్లో ఇండియా గెలిచిందని మొత్తం ప్రపంచం చెప్తున్నా కూడా ఇండియా సరెండర్ అంటారు మన భారతదేశానికి చెందిన కాంగ్రెస్ నాయకులు. ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. ఫ్యాక్ట్ చెక్స్ ఇందిరాగాంధీ గురించి మాట్లాడదాము. రాహుల్ గాంధీ ఒకసారి పాయింట్స్ చూసుకుంటే అర్థమవుతుంది ఆయనకు సలహాలు ఇస్తున్న వ్యక్తులో లేకపోతే ఈయన సొంతంగా ఉపయోగిస్తున్న తెలివో ఎంత రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఇందిరాగాంధీ ట్రూత్స్లో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇండియన్ ఆర్మీ అంతా కూడా బంగ్లాదేశ్ని క్రియేట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ చిట్టగాంగని తీసుకోలేకపోయింది. అంతేకాకుండా చికెన్ నెక్ ప్రాబ్లమ్ను కూడా సాల్వ్ చేయలేకపోయింది. ఎందుకు? ఇండియన్ ఆర్మీ దాదాపు 5,500 స్క్వేర్ కిలోమీటర్స్ పాకిస్తాన్కు సంబంధించింది క్యాప్చర్ చేస్తే భారతదేశంకు సంబంధించిన ఆర్మీ ఇందిరాగాంధీ పీఓకేని ఎందుకు తీసుకోలేకపోయింది? ఆ సమయంలో కూడా ఇండియన్ ఆర్మీ 93,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని బంధిస్తే కనీసం మన భారతదేశానికి సంబంధించిన 54 మంది జవాన్లు పాకిస్తాన్ చేతిలో బందీలుగా ఉన్నారు. వాళ్ళని మనకు అప్పగించమని అడగకుండా 93,000 మంది సోల్జర్స్ని వెనక్కి షిమ్లా యాక్ట్ కింద ఊరికే అట్లా వెనక్కి ఇచ్చేసింది ఇందిరాగాంధీ కాదా? ఏ కండిషన్స్ లేక అన్నది రాహుల్ గాంధీకి ఎవరైనా చెప్తే బాగుంటుంది. అందుకే నిజం ఎప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీ అంతా కూడా బ్యాటిల్ ఫీల్డ్లో గెలిచిందంటారు కానీ ఇందిరాగాంధీ దాన్నంతా కూడా టేబుల్ ఆఫ్ షిమ్లాలో లాసేట్ చేసింది మన భారతదేశపు ఆర్మీ విన్ అని చెప్పుకుంటుంది. అది గతం మర్చిపోకూడదు రాహుల్ గాంధీ. అందుకే ప్రపంచంలో చాలామంది ఒకటే చెప్తారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, ఇండియన్ కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో ఏకైక నేషనల్ పార్టీ. ఎవరు ఫండ్ చేశారంటే ఫండెడ్ బై బ్రిటిష్ సిటిజన్ అని, రన్ బై ఇటాలియన్ ఫ్యామిలీ అని, ఫండెడ్ బై ఫారిన్ ఎన్జిఓస్ అని, ప్రమోటెడ్ బై వెస్టర్న్ మీడియా అని, సపోర్టెడ్ బై చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అని, ఎలక్టెడ్ బై ఇల్లీగల్ ఓటర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. ఇవన్నీ దేనికోసం అంటే టు రూల్ ఓవర్ ఇండియన్స్ అన్నది. ఇప్పుడు ఇదంతా కూడా నేను స్వయం చదువుతుంది కాదు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది బాగా. కాంగ్రెస్ ఈజ్ ది ఓన్లీ నేషనల్ పార్టీ ఇన్ ది వరల్డ్ అని దీని గురించి చెప్తున్నారు. ఎక్కడా కూడా ఇండియన్స్ మీద రూల్ చేయటానికి విదేశాల నుంచి ఫండ్స్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సపోర్టు, వెస్టర్న్ మీడియా సపోర్టే తప్ప ఎక్కడా కూడా భారతదేశంలో దీనికి మద్దతు లేదు. భారతీయులు ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎక్కడా కూడా స్వాగతించట్లేదు అన్నది మనం 11 సంవత్సరాలుగా చూస్తున్నాము. ఇంకొక 15 సంవత్సరాలు చూస్తూనే ఉంటాం. ఎక్కడా అవకాశాలను ఉన్నట్టుగా కనబట్టలేదు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పీఠం ఎక్కటానికి. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్లోనే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారా అన్నది కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి అప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ 2016లో కూడా కూన్ అని అట్లా మాట్లాడిన వ్యక్తి కనీసం 9 సంవత్సరాలు ఎక్కడైనా మెచ్యూరిటీ కనబడుతోందా రాహుల్ గాంధీ అంటే? ఆ సర్జికల్ స్ట్రైక్ దగ్గర ఎక్కడ ఆగారో అట్లాగే ఉన్నారు 2025 ఆపరేషన్ సింధూర్ సమయానికి కూడా. ప్రస్తుతానికి భారతీయులందరూ కూడా ఈ రాహుల్ గాంధీ చేసిన ఇండియా సరెండర్డ్ అనే దాని మీద మాత్రం తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ చాలా పెద్ద నష్టం చేకూర్చింది ఈ స్టేట్మెంటు. ఇది రాబోయే బీహార్ ఇలా అసెంబ్లీ ఎన్నికలే కాకుండా 2029 లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి అయితే మళ్ళీ ఒకసారి ఇంచు కూడా అవకాశం ఇచ్చేటక్కడ కూడా కనబట్టలేదు ప్రస్తుతం భారతీయుల మదిలో. థ్యాంక్ యూ.